అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం చూస్తున్నది కేంద్రీయ విద్యాలయం సిబిఎస్ఈ వాళ్ళు టీచర్స్ కోసం ముఖ్యంగా ఇదొచ్చేసి టీజీటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ జరిగిందో అందులో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కాంపిటెన్సీ టెస్ట్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇంగ్లీష్ అనేది మనం చూస్తున్నాం. ఇందులో 10 ప్రశ్నలు ఇచ్చారు. జనరల్‌గా ఏందంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది డిఫరెంట్‌గా అది. మనకొచ్చేసి ఇది లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇది. ఇది వచ్చేసి ఏందంటే టీజీటీ ముఖ్యంగా టీజీటీ ఉపాధ్యాయుల్ని ఎన్నిక చేయడానికి ఇచ్చినటువంటి 10 ప్రశ్నలనమాట. అది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇందులో మొదటి ప్రశ్నను చూస్తే 81. వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ మే ఆర్ మే నాట్ హావ్ ఎర్రర్. ఐడెంటిఫై ద వన్ విత్ ఎర్రర్. ఇక్కడ తప్పున్నదేంటి? ఏబీసీడీలో తప్పున్నదేంటి? Daffodils is a well-known poem written by William Wordsworth which has got all the essential elements in good poetry. మంచి పోయట్రీకి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా డెఫోడిల్స్లో ఉన్నాయి. ఎవరు రాశారు? విలియం వర్డ్స్వర్త్ రాసింది. ఇందులో మనకు యాక్చువల్గా డెఫోడిల్స్ ఈజ్ ఎ వెల్ నోన్ పోయం. ఇందులో ఎటువంటి తప్పు అయితే లేదు. రిటర్న్ బై విలియం వర్డ్స్వర్త్ ఇందులో లేదు. విచ్ హ్యాస్ గాట్ ఆల్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఇన్ గుడ్ పోయట్రీ. ఇందులో ఇక్కడ చూడండి విచ్ హ్యాస్ గాట్ అన్నాడు. అవసరంలా దీన్ని రిడెండెన్సీ అంటారు. అంటే ఏంటంటే అవసరం లేనటువంటి ఒక పదాన్ని చొప్పించడం. అదేంటంటే విచ్ హ్యాస్ ఆల్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఇన్ గుడ్ పోయట్రీ అంటే సరిపోతుంది. కాబట్టి సిలో ఏంటంటే ప్రాబ్లం ద ఎర్రర్ అనేది ఉంది. కాబట్టి ఎందుకని గాడ్తో పని లేదు. విచ్ హ్యాస్ ఆల్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఇన్ గుడ్ పోయట్రీ అంటే సరిపోతుంది. నెక్స్ట్ 82 82వ ప్రశ్న చూస్తున్నాం. ఐడెంటిఫై ద క్లాస్ ఆఫ్ ది అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. దిస్ ఈస్ అ బిల్డింగ్ విచ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఇయర్ 1942. ఇది విచ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఇయర్ 1942 ఏదైతే ఉందో అది ఏ క్లాస్ అని అడుగుతున్నాం. ఇప్పుడు విచ్ అంటే ఏంటి? ఏది. ఇక్కడ ఉన్న వాటిలో దేని గురించి చెప్తుంది? బిల్డింగ్ గురించి చెబుతుంది. బిల్డింగ్ అనేది నౌన్ గురించి చెప్పేది ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి యాడ్జెక్టివ్ క్లాస్ అయితే అవుతుంది. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. షీ ప్రొనౌన్స్ ద వర్డ్ క్వైట్ కరెక్ట్లీ. క్వైట్ చూడండి, కరెక్ట్లీ అనేది ఏంటి? ఎల్వై ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అదేంటంటే యాడ్వర్బ్. ఒక యాడ్వర్బ్ గురించి దానికి సపోర్ట్ చేస్తూ ఇంకా దాన్ని పెంచుతూ ఊతమిస్తూ ఉంది అంటే దట్ ఈజ్ ఆల్సో యాడ్వర్బ్. నౌన్ గురించి చెబితే యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్జెక్టివ్ గురించి కానీ యాడ్వర్బ్ గురించి కానీ ఇంకా ఎక్కువ చేసి చెప్తే అది యాడ్వర్బ్ అవుతుంది. గుడ్ అనేది యాడ్జెక్టివ్. వెరీ గుడ్ అంటే వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ క్వైట్ ఏంటి ఇప్పుడు ఇది అంటే యాడ్వర్బ్ అనమాట. ఆన్సర్ యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద ఆప్షన్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ గివెన్ బిలో. ఆబ్లివియన్. ఆబ్లివియన్ అంటే మరిచేటటువంటి స్థితి, మరిచిపోవడం. ఆబ్లివియన్ అంటే గుర్తుండకపోవడం, గుర్తు ఉండనటువంటి స్థితిని ఆబ్లివియన్ అంటారు. దానికి సరి సమానమైనది మర్చిపోవడానికి సమానమైనది ఏంటంటే ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఇక్కడైతే మనకి కనబడుతుంది. ఆ తర్వాత 85వ ప్రశ్న గనక మనం చూసినట్లయితే ఇక్కడ జంబుల్డ్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు. కరెక్ట్గా మీనింగ్ అనేది మనం ఏం చేయాలంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ వచ్చేటట్టుగా దీన్ని రాయాలి. అసలు ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అండ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్ యాజ్ అన్ ఎంటర్ప్రీనర్ ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. ఇక తర్వాత యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ది లేటెస్ట్ బిజినెస్ స్ట్రాటజీస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇఫ్ అనేది కనబడుతుందండి. జనరల్గా ఇఫ్ క్లాజ్ కనుక మనం రాస్తున్నట్లయితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఇఫ్ని ముందు ఉంచుతాం, అవునా? కాబట్టి మనం ఏం చేద్దామంటే సిని ప్రామాణికంగా తీసుకుందాం. సి అనేదిగా ఇఫ్ ఉంది కాబట్టి సి ఉన్నది ఎక్కడో చూద్దాం. ముందు ఫస్ట్ ఉండాలి. మూడో దాంట్లో సి ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్కడా కూడా సి అనేది లేదండి. మనం ఇక్కడే టైం సేవ్ చేసుకోవాలి. ఇలానే ఇక్కడ మనం ముందు ఇఫ్ క్లాజ్ ఉంటుంది, ఇఫ్ అనేది ఉంటుందనే విషయం మనకు అర్థమైపోయింది.
కాబట్టి దాన్నే మరి రైట్ పెట్టేద్దాం, మూడోది కరెక్ట్ అనేద్దాం అంటే కాదు, ఇంకా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్, ఇక్కడ ఉంది చూడండి బి. మనం కనుక్కునే పని మనం చేయం, ఇక్కడే క్లూలు ఇస్తా ఉంటది, ఇది కనుక్కుంటే చాలు. సి ఉన్నది కనుక్కున్నాం, ఆ తర్వాత బి అన్నాడు. ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎంటర్ప్రిన్యూర్, డి యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ద లేటెస్ట్ బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్. బాగుంది కదా, అంత కరెక్ట్గా వచ్చింది కదా. కాబట్టి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకని, ఇఫ్ క్లాజ్లో ఇఫ్ అనేది ముందు పెడతాం, ఆ తర్వాత కామా ఉంటుంది, మళ్ళీ సబ్జెక్ట్తో యు అనేది వస్తుంది. కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా అట్లానే. కాబట్టి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం యూజ్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ద ప్రెసెంట్ డిస్టర్బెన్సెస్ విల్ సూన్ బ్లో ఓవర్. ఇప్పుడు ఏవైతే కష్టాలు ఉన్నాయో అవి వాటికి మాయమైపోతాయి. అవి ఉండనే ఉండవు, మాయమైపోతాయి అన్నీ కూడా, అసలు బద్దలైపోతాయి. పాస్ ఇంటూనా, పాస్ ఆఫా, పాస్ అవుటా, పాస్ బైనా. అంటే ఇక్కడ ఏందంటే పాసింగ్ క్లౌడ్ అంటారు, ఉండవయి. అవి ఏమాత్రం కూడా మనల్ని డిస్టర్బ్ చేయవు ఇక. పాస్ ఇంటూ అంటే ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితిలోకి మారడం. పాస్ ఆఫ్ అంటే అది పాసింగ్ క్లౌడ్ లాగా వెళ్ళిపోవడం అనమాట. అంటే పూర్తిగా కనుమరుగైపోద్ది ఒకనాటికి. పాస్ అవుట్ అంటేనేమో మూర్ఛపోవడం. పాస్ బై అంటే మన పక్కగా దాటి వెళ్ళిపోవడం. ఇక్కడ పాస్ ఇంటూ అంటే ఒక దశ నుంచి ఇంకో దశకి మారడం కాదు. కష్టాలు ద్రవస్థితి నుండి ఘనస్థితిలోకి మారతాయని కాదు. పాస్ ఆఫ్ అంటే మేఘాల్లాగా వెళ్ళిపోతాయి, భయపడొద్దు అనేసి అర్థం అనమాట. కాబట్టి పాస్ ఆఫ్ అనేది కరెక్ట్. పాస్ అవుట్ అంటే మూర్ఛపోవడం. పాస్ బై అంటే పక్కగా వెళ్ళిపోవడం. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదైనా ఉందంటే అది పాస్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ 87 వచ్చేసి మనకి వచ్చేసి హర్ నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్ వాస్ ఎక్వైర్డ్ అండర్ ఏజ్డ్ జ్యూస్ అనేసి ఇచ్చారు. దీనికి ఆర్టికల్ ఏంటి చూడండి. ఇక్కడ పర్టికులర్గా ఒక పర్సన్ గురించి అండ్ మళ్ళీ అతనికున్న లక్షణం గురించి చెబుతున్నారు. ఇలాంటి వాటికి ఏమవుతుంది అంటే స్పెసిఫిక్గా ఒక పర్సన్ గురించి చెబుతున్నారు కాబట్టి ద అనేటటువంటి ఆర్టికల్ని వాడడం అయితే జరుగుతుంది. ద ఏజ్డ్ జ్యూస్. నెక్స్ట్, ఎక్స్పాండ్కి ఆపోజిట్ వర్డ్. ఎక్స్పాండ్ ఏంటి, మ్యాక్సిమైజ్, కాంట్రాక్ట్, మినిమైజ్, మ్యాగ్నిఫై. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్పాండ్ అంటే బాగా ఎక్కువగా విస్తరించడం అనేసి అర్థమవుతుంది. మ్యాక్సిమైజ్ అంటే ఎక్కువ చేయడం, మినిమైజ్ అంటే తక్కువ చేయడం. మ్యాక్సిమైజ్, మినిమైజ్. మ్యాగ్నిఫై అంటే ఎక్కువ చేయడం. ఇక్కడ ఎక్స్పాండ్కి కరెక్ట్ వర్డ్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అంటే ఏంటంటే అర్థం కుచించుకుపోవడం అనమాట, లోపలికి ముడుచుకుంటూ పోవడం. ఎక్స్పాండ్ అంటే బయటికి ఇంకా ఎక్కువగా రావడం అనమాట. నెక్స్ట్, ఇన్ విచ్ ద వాయిస్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ హ్యాస్ బీన్ కరెక్ట్లీ చేంజ్. ఇక్కడ ఒక యాక్టివ్ వాయిస్ ఇచ్చారు. వన్ మే అకంప్లిష్ మెనీ థింగ్స్ బై ఏ లిటిల్ ఎఫర్ట్ అనేసి యాక్టివ్ వాయిస్ ఇచ్చారు. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఎలా మారుస్తాం చూద్దాం. దీనికి కరెక్ట్గా సరిపోయేది ఏంటో చూద్దాం. వన్ మే అకంప్లిష్ మెనీ థింగ్స్ బై ఏ లిటిల్ ఎఫర్ట్. ఇక్కడ చూడండి, వన్ మే అకంప్లిష్ మెనీ థింగ్స్. ఇక్కడ మనం ఎలా రాయొచ్చు అంటే ముందు మెనీ థింగ్స్, వన్ అంటే ఒకళ్ళు, మే అకంప్లిష్ మెనీ థింగ్స్. ఇది వచ్చేసి మే అకంప్లిష్ వెర్బ్ పార్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్. మెనీ థింగ్స్ అనేది ముందు రాస్తాం. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. మెనీ థింగ్స్ తర్వాత మే ఉంది కాబట్టి మేనే హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, మే బి అవుతుంది, అకంప్లిష్డ్, మే బి అకంప్లిష్డ్. ఈ విధంగా రావడం జరుగుతుంది. మెనీ థింగ్స్ మే బి అకంప్లిష్డ్. ఇక్కడ ఉన్న బై ఏ లిటిల్ ఎఫర్ట్, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉన్న బై ఏ లిటిల్ ఎఫర్ట్. వన్ అనేది ఒకళ్ళు, ఎవరో తెలియదు కాబట్టి దానికంతా మనం ఏం చేయము, ఇవ్వం, ప్రామినెన్స్ అనేది ఇవ్వకుండా జనరల్గా రాసేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో మెనీ థింగ్స్ అనేది సబ్జెక్ట్ అయింది, మే బి అకంప్లిష్డ్ థర్డ్ వెర్బ్, బై ఏ లిటిల్ ఎఫర్ట్ అనేది చివరిలో ఉంది కాబట్టి బై ఉంది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్ కాదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ ఎట్లా ఉంది, ఈ
జనరల్‌గా మైట్‌గా మారాల. లేకపోతే జనరల్‌గా మేబీ ప్లస్ వి3 రావాల. మైట్ అనేది రిపోర్టెడ్ స్పీచ్. మేబీ అకంప్లిష్డ్‌గా రావాల. అప్పుడు మాత్రమే దట్ ఈస్ పాసివ్ వాయిస్. కాబట్టి యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్‌లోకి మనం మార్చాం. చూడండి ఇక్కడ ఉన్నదే ఎగ్జాక్ట్‌గా మెనీ థింగ్స్ మేబీ అకంప్లిష్డ్ బై ఎ లిటిల్ ఎఫర్ట్ సేమ్ ఉందా? కాబట్టి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక 19 డోంట్ లాయిటర్ డాష్ ద స్ట్రీట్. ఇదేందంటే వీధుల్లో తిరగమాకండి అనేసి చెప్పడం అనమాట. అంటే ఏందంటే జనరల్‌గా కొంతమంది ఏం చేస్తారు వీధుల్లో అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు. తచ్చాడుతా ఉంటారు అటు ఇటు. పని పాట లేకుండా. ఇంటికెళ్ళాలి. బట్ ఏం చేస్తుంటారు చుట్టూ తిరిగి వెళ్తూ ఉంటారు. దాన్ని లాయిటర్ అంటారు. జనరల్‌గా ఆన్ అనేది వస్తుంది అమెరికన్ ఇంగ్లీష్‌లో. డోంట్ లాయిటర్ ఆన్ ది స్ట్రీట్ అనేది కరెక్ట్ అవుతుంది. మోస్ట్ ఈ ఇచ్చిన దాంట్లో. ఇన్ కూడా ప్రాబబుల్ ఉంది. ఇన్ కూడా. అయితే మోస్ట్ వాడేది లాయిటర్ ఆన్ ద స్ట్రీట్. ఇక్కడ ఎన్‌క్లోజ్డ్ ఏరియాస్ ఉంటే ఇన్ అనేది వాడతారు. కాబట్టి అది గమనించండి. ఇదండి టోటల్‌గా. అండ్ దీనికి ముందు లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఏదైతే ఫస్ట్ ఎగ్జామ్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది కూడా ఇప్పుడు ఇది టీజీటీకి సంబంధించిందనమాట. ఈ కాంపిటెన్సీ టెస్ట్‌లు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.